చూసుకుంటుంది, అన్నీ చేస్తుంది, కానీ అడిగేటప్పుడు కొంచెం గట్టిగా అడుగుతుంది. ఆ పరుషమైన తీరులోనే ఏంటి ఒక ఇన్సిడెంట్ లో ఆవిడ యాడ్ ఉంటాయి సార్. బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ యాక్టింగ్ చేయదు, హ్యూమిలియేషన్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, రిలేషన్స్ అన్ని, బయట ఉన్న సంబంధాలు, కుటుంబాలు అన్ని విడిచిపెట్టేసి అక్కడ ఉండాలి. ఒక డిప్రెషన్ అన్నది ఒకటి మనకు ఆహ్విస్తుంది అనమాట, ఒక ఒంటరితనం ఆహ్విస్తుంది. ఆ 15 మందితో ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉందనుకోండి, నేను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాను స్టూడియో 1 అవర్ తర్వాత, మీకు నాకు సంబంధం ఉండదు. కానీ అక్కడ అలా కాదు, మీకు నాకు కోపం ఉన్నా సరే మీరు నా ఎదురుగానే తిరుగుతూ ఉంటారు, నేను మీ ఎదురుగా ఉంటాను. ఇలా ఉండాలి. కానీ ఏదో ఒక సందర్భంలో కోపమైన నేనే మీతో మళ్ళీ మాట్లాడాలి. ఈ కాన్సెప్ట్ చాలా టఫ్ కాన్సెప్ట్ అనమాట. బిగ్ బాస్ హౌస్ మనం అనుకునేంత ఆషామాషి వ్యవహారం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని ఫేస్ చేస్తూ ముందుకు అడుగేయటంలో కొన్ని ప్రత్యేకమైన తీరు మనలో ఉండాలి బాడీలో. అంటే దాన్ని అర్థం చేసుకోవటం, మనం అవసరమైతే కన్విన్స్ చేయటం, మనం కన్విన్స్ అవ్వటం, ఎదుటి వారికి మెప్పించటం, ఒప్పించటం, ఆ లీడర్షిప్ క్వాలిటీస్కి వీటన్నిటికీ మనోధైర్యం, కొంత సామర్థ్యత ఉండాలి. కొంతమంది అందుకే బరస్ట్ అయిపోతుంటారు. నిన్న సంజయ్ గారు ఆమె ఆటలో ఎప్పుడూ లేదు, ఈ వారంలో ఆవిడ చాలా బరస్ట్ అయ్యారు చాలా విషయాల్లో. ఆ బరస్ట్ అయిన దాని మీద నాగార్జున గారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆమెకు కూడా. ఇవి మనుషులు మనం అల్టిమేట్గా. సో దీన్ని ఎలా ప్రవర్తించారు, ఏడ్చారా అంటే వస్తుంది, ఆ సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చేటప్పుడు ఏమనిపించింది బయట ఉన్నాయన మీరు ఎందుకు ఈ అవసరం అనిపించింది. అవునా, ఎందుకు మనకి అవసరం, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు మన జీవితంలో మనం ఎప్పుడూ ఆడము, బాధపడం, ఇమోషనల్గా ఆలోచించి కళ్ళల్లో కన్నీరు రావచ్చేమో, కానీ కష్టానికి కన్నీరు కాల్చడం అన్నది నా జీవితంలో నేను చూడలేదు. తను ఈ 4 సంవత్సరాల్లో నేను ఇప్పుడు చూడలేదు కష్టానికి కన్నీరు కార్చడం. అవును, ఇమోషనల్గా కన్నీరు వస్తుంది అంటే ఆనంద బాష్పాలు వస్తాయి, కానీ బాధతో వచ్చే కన్నీరు ఎప్పుడు ఉండదు, నాకు ఉండదు. ఇంట్లో బాధపడ్డాం, ఎందుకు మనకి ఇమోషన్ ఇవన్నీ, ఎవడో ఒక మాట అంటాం ఏంటి, ఆ మాటలు మనం పాడటం ఏంటి, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇవన్నీ అనిపించింది. ఈ సేవలేంటి, కష్టాలేంటి, క్లీనింగ్లేంటి, ఈ పాత్రలు కడుక్కోవటాలేంటి. మీరు ఇన్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఇదంతా పూలపాన్ అనుకున్నారా? మీకు తెలియదు ఇవన్నీ తెలుసు తెలిసే వెళ్ళాం, కానీ మనకు కొన్ని సెట్ చేయలేం, మన వల్ల కాదు అది. తను కూడా చేయలేదు కొన్ని. ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ నెవర్, షీ విల్ నెవర్ డూ. చేయనని చెప్పేస్తుందని నేను అనుకుంటున్నాను. నేను చేయను అంటుంది తను. ఓకే, అది బిగ్ బాస్ రూల్కి వ్యతిరేకమైతే బయటకు పంపించండి, నేను చేయను. శ్రీనివాస్ గారు, మీది నాది ఈ రోజు పరిచయం కాదు, సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని దగ్గరగా చూస్తున్న వ్యక్తి. సరే, అప్పుడు పరిస్థితి వేరు, రాజకీయ పరంగా మీరు చేసిన ఫైట్ అవనియండి, ప్రాణత్యాగాలు కూడా మీరు సిద్ధపడ్డారు, జైలుకి వెళ్ళారు, అదంతా కూడా ఒక పార్ట్. సో తర్వాత సెకండ్ హాఫ్లో మాధురి గారు ఎంట్రీ తర్వాత మీ మీద వచ్చినన్ని ట్రోల్స్ మిమ్మల్ని టార్గెట్ చేసినట్లుగా ఎవరిని చేయలేదేమో, చాలా తక్కువ, ఎవరైనా ఉన్నారేమో తప్పించి చాలా ట్రోల్స్ అనిపించారు, నరకం అనిపించి ఉంటారు, నిద్రలేని రాత్రులు. అయినా ధైర్యంగా నిలబడ్డారు. మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళి అవే ట్రోల్స్ మీరు ఫేస్ చేసి మళ్ళీ ఆ రకంగానే మిమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంటారు అసలు? ఎలా తట్టుకోగలుగుతున్నారండి? ఆంధ్ర తెలంగాణ కలిపి 10 కోట్ల మంది తెలుగువారు. ఇందులో ట్రోలర్స్ సంఖ్య ఎంత? మహా అయితే 10,000, 20,000, 50,000, మాక్సిమం ఫిగర్ 2 లక్షలు, ఇంతే కదా. వీళ్ళకి ఎందుకు పట్టించుకోవాలి? 10 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి కదా. ట్రోలర్స్ మమ్మల్ని రూల్ చేయరు కదా, మమ్మల్ని నడిపించేవారు ట్రోలర్స్ కాదు కదా. ట్రోలర్స్ చెప్పిన వాళ్ళు నిజమేమైనా ఉందా? ట్రోలర్స్ చెప్పింది నిజమే అయితే వాళ్ళు ఫేక్ అకౌంట్స్ ఎందుకున్నాయి? వాడు చేసే కామెంట్లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అకౌంట్ లాక్డ్, యూట్యూబ్ వచ్చేస్తే యూట్యూబ్ అకౌంట్ లాక్డ్. కావాలని పని కట్టుకొని కొంతమంది ట్రోలర్స్ అందరి విషయాల్లో కూడా నన్ను 100% నాకు ట్రోల్ చేస్తే 70% ట్రోలర్స్ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప డైరెక్టర్ని కూడా ట్రోల్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయనకున్న ఆలోచన తిరుగుని, ఆయనకున్న డైనమిజం కానీ ఒక్క ట్రోలర్కైనా ఉందా? ఆయనకున్న శక్తులు ఎవరికైనా ఉన్నాయా? ట్రోల్ చేస్తుంటారు. మహాత్మా గాంధీని విమర్శిస్తున్నారు ఈరోజు, అదొక ఫ్యాషన్ కింద తీసుకున్నారు. కానీ అది భగవంతుడు లేడని మాట్లాడే వాదనలు చేసే వాళ్ళు 30% తయారైనారు. ఇది వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి? 10 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు. నేను ఈ 4 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళినా, ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అన్న ఒక ఫోటో ఇవ్వండి అన్న ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్న మీతో ఉండాలన్న వచ్చి కుటుంబాలు వచ్చి మాతో సెల్ఫీలు తీసుకుంటుంటే
మా స్టోర్ మేము వ్యాపారం పెడితే వ్యాపార రంగంలో తెలంగాణ ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా మాకు మద్దతు ఇచ్చి వ్యాపారాన్ని ముందుకు నడిచేటట్టు బ్రహ్మాండంగా నడిపిస్తుంటే ప్రజలు ఎక్కడ చూసినా కూడా ట్రోలర్స్లో మీరంటున్నటువంటి ట్రోలర్స్లో ఏ ట్రోల్స్ అయితే వస్తున్నాయో అలాంటి విమర్శ నేను ఎప్పుడు కూడా ప్రజల దగ్గర నేను ఎప్పుడు చూడలేదే. ప్రజలు ఎప్పుడు నాకు ఆ మాట అనలేదే. నాకు ఈ 4 ఏళ్లలో అన్న మీరు తప్పు చేశారనేవాడు కూడా ఒక్కడు కూడా నాకు ఎదురుపడలేదే. కానీ ఈ ట్రోలర్స్ని పట్టించుకొని మనం ఎప్పుడు ఆలోచించకూడదు వర్మజీ. నేను ఎంతమందో విమర్శకులను చూశాను. సమాజంలో ఉన్నప్పుడు మనం ఎవరిని పట్టించుకోవడం అంటే ట్రోలర్స్ ని పట్టించుకోకండి, ప్రజలను పట్టించుకోండి. ఓకే, ప్రజలు వేరు, ట్రోలర్స్ వేరు. ఒక సినిమా రిలీజ్ అయితే విమర్శకులు 10 మంది విమర్శిస్తారు. వాళ్ళతో పనేముంది? 10 కోట్ల మంది సినిమా చూస్తున్నారు. వాళ్ళని మనం ఆలోచిద్దాం. ఐ డోంట్ కేర్, డోంట్ బాదర్ ట్రోలర్స్. ఇంకో మాట కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ట్రోలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. నిజమైన అభిమానులు ఎవరంటే మనల్ని విమర్శించేవాళ్ళు. మనల్ని పొగిడేవాడు మన మనిషి కాడు. మనల్ని పొగిడేవాడు మనల్ని నమ్మేవాడు కాదు. పొగిడేవాడు ఎప్పుడు మనకు మోసం చేసేవాడు అవుతాడు. కానీ నువ్విది అని విమర్శించాడే, ఆ విమర్శించేవాడే మన స్నేహితుడు. కాబట్టి ట్రోలర్స్ ఆల్ ట్రోలర్స్ ఆర్ మై ఫ్రెండ్స్. సరే, ఒక్క విషయం అవనగడ్డ నుంచి అండి ఎవరో బాపనయ్య గారట, ఆయన ఏదో మీకు కాల్ చేస్తున్నారు.